హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, డిసెంబర్ 1 నుండి భారీగా పెరగనున్న ధరలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కంప్లీట్‌గా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరం టెంపుల్ సత్యదేవుని భక్తులకు షాక్ ఇచ్చారు అధికారులు. వసతి గదుల అద్దె భారీగా పెంచారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో భక్తుల కోసం ఉన్న వసతి గదుల అద్దెలను దేవస్థాన అధికారులు పెంచారు. ఈ కొత్త అద్దెలు డిసెంబర్ 1 నుంచి 1వ తేదీ నుండి అమల్లోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. భక్తుల రద్దీ పెరగడం, నిర్వహణ ఖర్చులు అధికమవడం, సౌకర్యాల మెరుగుదల వంటి కారణాల వల్ల అద్దెల పెంపుదల నిర్ణయం తీసుకుంటున్నట్లు దేవస్థాన వర్గాలు తెలిపాయి. కొత్త అద్దెల వివరాల్లోకి వెళ్తే, హరిహర సదనంలో ఇప్పటి వరకు అద్దె రోజుకు అంటే 24 గంటలకు రూ. 950 ఉంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి ఆ మొత్తాన్ని 1500కు పెంచేశారు. ఇక సత్రం గది రోజుకు 600గా ఉంటే ఆ మొత్తానికి 800కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రకాష్ సదన్లో ఇప్పటి వరకు రోజుకు రూ. 999 ఉన్న అద్దెను డిసెంబర్ 1వ తేదీ నుంచి రూ. 1260 వసూలు చేయనున్నారు. ఇక న్యూ సీసీసీ అలాగే ఓల్డ్ సీసీసీలో రూమ్ రెంట్ రూ. 500 ఇప్పుడు వసూలు చేస్తుండగా, ఇక్కడ నుంచి అంటే డిసెంబర్ 1 నుంచి రూ. 700 అయితే చెల్లించాల్సి ఉంటుంది. సౌకర్యాల మెరుగుదల ఇది మిగిలిన వాటి కోసం అయితే కనుక ఈ ధరలు పెంచుతామని అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే దేవస్థానం ఆధీనంలో ఉన్న వసతి గదుల్లో శుభ్రత, బెడ్షీట్స్, దుప్పట్లు, విద్యుత్, నీటి వసతులు లాంటి ఎలాంటి సౌకర్యాలు మెరుగుపరచడంపై ఆ మొత్తాన్ని ఖర్చు చేస్తామని చెప్తున్నారు. ఇక సత్యదేవుని ఆలయం దగ్గర ఉన్నటువంటి వసతి గదులను ఆన్లైన్లో బుక్ చేసుకున్న అవకాశం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అద్దెల పెంపుపై భక్తుల్లో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు భక్తులు ధరలు ఎక్కువగా అయ్యాయని భావిస్తుంటే, మరికొందరు సౌకర్యాలు మెరుగయ్యే అవకాశం ఉన్నందుకు ఇది పర్వాలేదని అయితే అభిప్రాయపడుతున్నారు. అయితే సౌకర్యాలు మెరుగుపడితే పర్వాలేదని. మొత్తంగా పెరిగిన గదుల అద్దె ధరలు ఇక డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త అద్దెల ఆన్లైన్ బుకింగ్ దేవస్థానం కౌంటర్లో ఒకేసారి అమల్లోకి రానున్నాయి. ఇంకా ఆన్లైన్లో చేసుకున్న, దేవస్థానం కౌంటర్లో తీసుకున్న కొత్త రేట్లు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి.